హాయ్ వెల్కమ్ టు యూఐటీవీ. సీఎంఆర్ఎఫ్ ఫండ్ అంటే గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న వారికి ఆపత్కాలంలో సాయం అందించే సహాయ నిధి. దీన్ని కూడా కొంతమంది అక్రమార్కులు వదలడం లేదు. పేదలకు చెందాల్సిన ఈ సహాయ నిధిని వాళ్ళు నొక్కేస్తున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడలో చోటు చేసుకుంది. అయితే ఇది 2020-21 నుంచి సాగుతున్నట్లుగా సమాచారం. సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా డబ్బులు నొక్కేసింది. గతంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి వద్ద పనిచేసిన పలువురు ముఠాగా ఏర్పడి సీఎంఆర్ఎఫ్ డబ్బులను కొట్టేశారు. అప్పటి ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పిఏగా చెప్పుకున్న ఓ వ్యక్తితో పాటు మరికొందరు బీఆర్ఎస్ లీడర్లు కలిసి ఈ దందాకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. అసలైన లబ్ధిదారులకు కాకుండా అదే పేరుతో ఉన్న వేరే వ్యక్తులకు చెక్కులను ఇచ్చి వారి ద్వారా డబ్బులు డ్రా చేయించుకునేవారని సమాచారం. ఈ వ్యవహారంలో సెక్రటేరియట్కు చెందిన ఓ ఉద్యోగి ప్రమేయం కూడా ఉందని, చెక్కులు మంజూరు అయ్యే సమయంలో సదరు ఉద్యోగి లబ్ధిదారుల వివరాలను స్థానిక లీడర్లకు చేరవేసేవాడని తెలుస్తోంది. అనంతరం ముఠా గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు డ్రా చేసుకొని వాటాలు పంచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 2022లో నడిగూడెంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావు హార్ట్ ఆపరేషన్ జరిగింది. సీఎంఆర్ఎఫ్ కోసం బాధితుడు దరఖాస్తు చేశాడు. 2023లో గద్దె వెంకటేశ్వరరావుకు సీఎం సహాయ నిధి కింద 1.5 లక్షలు మంజూరైంది. గద్దె వెంకటేశ్వరరావు బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చి గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి నగదును బదిలీ చేశారు. ఏడాదిన్నర అవుతున్న సీఎం సహాయ నిధి డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితులు తీరా తనకు రావాల్సిన సీఎంఆర్ఎఫ్ డబ్బులు మరొకరు డ్రా చేసుకున్నారని తెలియడంతో అవాక్కయ్యాడు. జగ్గయ్యపేటకు చెందిన గడ్డం వెంకటేశ్వరరావు ఎస్బీఐ ఖాతాకు డబ్బులు రావడం, డ్రా కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న చెక్కులు రాని వారు ఇటీవల ఎమ్మెల్యే పద్మావతికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఎంక్వైరీ చేయగా చెక్కుల గోల్మాల్ విషయం బయటపడింది. కోదాడ నియోజకవర్గానికి చెందిన పలువురు కలిసి ముఠాగా ఏర్పడి మోసం చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ముఠాలోని మునగాల మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లుగా సమాచారం. ఈ ముఠా 4 ఏళ్ల పాటు 100కు పైగా చెక్కులు డ్రా చేసుకున్నారని, ఈ చెక్కుల విలువ ₹1,50,00,000 పైగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.